స్టార్ ప్లేయర్స్ అనుకుంటే అందరి పరువు తీశారు. ఒక్కరు కూడా సూపర్ హిట్ అవ్వలేదు. దులీప్ ట్రోఫీ మొదటి రోజు మీ అందరికీ తెలుసు. దులీప్ ట్రోఫీ స్టార్ట్ అయింది. ఇండియా ఏ, ఇండియా బి మరియు ఇండియా సి, ఇండియా డి మధ్య మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇండియా ఏ టీం కెప్టెన్ శుభ్మన్ గిల్, ఇండియా బి టీం కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అనేది చిన్నస్వామి స్టేడియంలో స్టార్ట్ అయింది ఈ రోజు. ఇక ఇండియా సి టీం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఇండియా డి టీం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అన్నది అనంతపూర్ లోని ఆర్డిటి స్టేడియంలో స్టార్ట్ అయింది. అయితే శుభ్మన్ గిల్ కి ఈ రోజు ఆడే అవకాశం రాలేదు. ఇక మనం మాట్లాడుకున్న ప్రతి కెప్టెన్ ఫెయిల్ అయ్యాడు. రిషబ్ పంత్ కూడా అట్టర్ ఫ్లాప్, యశస్వి జైస్వాల్ కూడా ఫెయిల్. ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఇండియా ఏ మరియు ఇండియా బి మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే ఇండియా బి వాళ్ళు ఈ రోజు మొదట బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ రోజు పూర్తయ్యేసరికి 202 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయారు. ఈ టీంలో యశస్వి జైస్వాల్ కేవలం 30 పరుగులు. ఇక ఆ తర్వాత ఎవ్వరూ కూడా చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. కేవలం ముషీర్ ఖాన్ 105 రన్స్ చేసి టీంను కాపాడాడు. ముషీర్ ఖాన్ ఎవరో తెలుసా? సర్ఫరాజ్ ఖాన్ యొక్క తమ్ముడు. నిజంగా నౌషద్ ఖాన్ అంటే ముషీర్ ఖాన్ మరియు అలాగే సర్ఫరాజ్ ఖాన్ యొక్క తండ్రి చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన రోజు. ఇద్దరు కొడుకులు కూడా డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. టీమిండియాలోకి ఎప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇక ఇండియా ఏ టీంలో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు, ఆకాష్ దీప్ 2 వికెట్లు, ఆవేష్ ఖాన్ 2 వికెట్లు తీసుకున్నారు. ఇక శుభ్మన్ గిల్ ఏమాత్రం బ్యాటింగ్ చేస్తాడో చూడాలి. ఇదే టీంలో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శివం దుబే, రియాన్ పరాగ్ కూడా ఉన్నారు. ఇక ఇండియా సి మరియు ఇండియా డి టీం విషయానికి వచ్చాము అంటే మొదట ఇండియా డి టీం బ్యాటింగ్ చేసింది. అట్టర్ ఫ్లాప్, 164 రన్స్ కి ఆల్అౌట్. ఆ టీంలో ఉన్న శ్రేయస్ అయ్యర్ ఫెయిల్, కెప్టెన్ ఆ టీంకు. దేవదత్ పడికల్ ఫెయిల్, శ్రీకర్ భరత్ ఫెయిల్. కానీ ఎప్పట్లాగే ఈ మధ్య కాలంలో అదరకొడుతున్న అక్షర్ పటేల్ మరోసారి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. 86 రన్స్ చేసి టీం పరువు కాపాడాడు. ఇక ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ టీం ఇండియా సి బ్యాటింగ్ వచ్చింది. 91 రన్స్ చేసి 4 వికెట్స్ కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్ ఫెయిల్, సాయి సుదర్శన్ ఫెయిల్, రజత్ పటిదర్ ఫెయిల్. ప్రెజెంట్ అయితే అభిషేక్ పొరెల్ 32 రన్స్, బాబా ఇంద్రజిత్ 15 రన్స్ తో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ఉంది. ఇంకా స్క్వాడ్ ని అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 4 టీమ్స్ లో నుంచి కొంతమంది ప్లేయర్స్ స్క్వాడ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. వీళ్ళు ఈ విధంగా ఆడుతుంటే మాత్రం సెలెక్టర్లు ఎవరిని సెలెక్ట్ చేస్తారో ఎవరికి అర్థం కావట్లేదు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ ఇలాంటి వాళ్ళపైన ఎక్కువగా ఫోకస్ ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.